అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది టీం అందరికీ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. సో ఈ ఇయర్ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు హుక్ స్టెప్ అని వస్తే కరెక్ట్గా 4 నెలల తర్వాత రామ్ చరణ్ గారు మస్సా 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 అంటూ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేశారు. అండ్ ఈ సక్సెస్ నిజంగా ఇప్పుడున్న క్రైసిస్కి ఒక థియేటర్ సిస్టమ్స్లో కానీ, డిస్ట్రిబ్యూటర్స్లో కానీ, ఎగ్జిబిటర్స్లో కానీ ఒక ఆక్సిజన్ లాంటి ఒక సక్సెస్, ఒక బ్రీత్ ఇచ్చింది. సో థియేటర్స్ అన్నీ మళ్ళీ జనాలతోటి కలకల్లాడిపోయాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకు గాను పెద్ద టీం అందరికీ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. మచ్ నీడెడ్ సక్సెస్ టాలీవుడ్కి. సో అందుకని నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే ఈ టీంలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, రత్నవేల్ గారు సో సూపర్ విజువల్ సార్. అసలు నేను మీతో సరిలేరు వర్క్ చేశాను అండ్ ఎక్స్ట్రాడినరీ ఆ వరల్డ్ని అద్భుతంగా క్రియేట్ చేశారు అండ్ కంగ్రాచులేషన్ సార్. అలాగే ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు, అద్భుతమైన పాటలు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ బయటకు వచ్చేటప్పుడు పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాట్లాడుకుంటూ వచ్చాం, అంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. సో రెహమాన్ గారికి అండ్ మిగతా టీం అందరికీ, అలాగే జగపతి బాబు గారు అద్భుతమైన పాత్ర పోషించారు. సో ఆయనకి, మిగతా టీం ఆర్టిస్టులందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే బుచ్చి, అండ్ యూ డిజర్వ్ దిస్ సక్సెస్. ఇంత రిస్క్ అయిన సబ్జెక్ట్ని అంత స్టార్డమ్ ఉన్న ఒక హీరోతో చేయటం అనేది మామూలు విషయం కాదు. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్. చేసి ఒప్పించి మెప్పించావు. ఇది నీకు ప్రజలు ఇచ్చిన సక్సెస్, దీనికి ఇక తిరుగులేదు. హ్యాపీగా ప్రశాంతంగా బజ్జావు నువ్వు బుచ్చి. అండ్ ఆల్ ద బెస్ట్ బుచ్చి. నువ్వు ఎంత కష్టపడ్డావు ఈ సినిమా గురించి ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ హ్యాపీగా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయి. అలాగే సుకుమార్ గారికి, ఈరోజు ఈ సక్సెస్లో పాటైన సుకుమార్ గారికి గుడ్ ఈవినింగ్ సార్. ఈ సినిమా సక్సెస్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి రాకతో ఈ సక్సెస్ ఏదైతే జర్నీ ఉందో పరిపూర్ణమైపోయింది. సో చిరంజీవి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడికి వస్తున్నందుకు, ఆయనకు కూడా. అండ్ ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం ఏం చేశారనేది 4 ముక్కల్లో చెప్తాను. ఆయన కొండలెక్కాడు, కండలు పిండారు, దుమ్ములో దొరిలాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపారు. సో ఐ కెన్ సే. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక గద పట్టుకున్న ఒక పోస్టర్ ఉంటుంది రామ్ చరణ్ గారిది. అది చూస్తే నాకు ఒక హనుమంతుడిలాగా అనిపించారు. నిజంగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టీం టెక్నీషియన్ దగ్గర ఒక ఎత్తు అయితే, రామ్ చరణ్ గారు ఈ సినిమాని హనుమంతుడిలాగా తీసుకెళ్ళి అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక అద్భుతమైన సక్సెస్గా నిలబెట్టారు. రామ్ చరణ్ గారు, మీ ఎఫర్ట్స్కి, మీ డెడికేషన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఈ సినిమాలో చాలా రిలీజ్ అయ్యాక ఒక వైరల్ అయిన ఒక కంటెంట్ ఉంది. శివరాజ్ కుమార్ గారు ఈ పట్టేంటో తెలుసా అని చెప్పి ఎత్తి అవతలిసిరితే రామ్ చరణ్ గారు ఒక రిజ్లర్గా ఒక బాడీతో మనకి కనబడతారు. అక్కడ ఒక మస్సా అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. ఈ సినిమాని కూడా రామ్ చరణ్ గారు ఎత్తి తీసి అవతలేసి అది ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. సో కంగ్రాచులేషన్ సార్. అండ్ ముగించే ముందు, సో రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం ఎలా కష్టపడ్డారనేది ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే, ఒక డైరెక్టర్ తను ఒక డ్రీమ్గా రాసుకున్న ఒక కథని, ఆ పాత్రని నమ్మి దానికోసం ఒక బ్లడ్ పెట్టి పనిచేశారు. అలాగే ఇలాంటి ఒక పాత్ర దొరికినప్పుడు తండ్రికి తగ్గ తనుడే కాదు, తండ్రికి మించిన తనుడు అనొచ్చరా బాబు అన్నంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సో ఒకేలాగా బతికేనేకి, ఒకేలాగా చేసేనేకి ఎంత పెద్ద బతికేందుకు, ఈ నేల మీద ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసేయాలా, పుడతావా ఏంటి మళ్ళీ. సో లవ్ యూ సార్ అండ్ ఐ విష్ యూ more సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో సార్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ గ్రాండ్ సెలబ్రేషన్ ఆఫ్ పెద్ది. అండ్ చివరిగా మా సతీష్ కిలారు గారు, సో నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్. చాలా ప్రాక్టికల్గా, చాలా డౌన్ టు ఎర్త్ ఉండే ఒక ప్రొడ్యూసర్ ఆయన. సో నాకు బాగా సన్నిహితులు. ఆయనకు కూడా ఇంత పెద్ద ఒక డెబ్యూ ప్రాజెక్ట్ తన బ్యానర్లో వృద్ధి సినిమాస్తో ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు ఆయనకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. వన్స్ అగైన్ టీం అందరికీ మై బెస్ట్ విషెస్ అండ్ ఎంజాయ్ దిస్ సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సార్. Thank you, Anil Garu. Thank you so much for your time and thank